క్యాన్సర్ బారిన పడకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని 14 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇచ్చి భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక రవిమాధవ్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్, స్పిరిట్ క్లబ్, ఫ్లెమినా క్లబ్ల ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవకు మారుపేరైన లయన్స్ క్లబ్ వారు సుమారు 160 మంది ఆడపిల్లలకు ఈ సేవా శిబిరంలో వ్యాక్సిన్ అందజేయడం అభినందనీయమన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందిస్తున్న లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. కలుషిత ఆహారం తినడం ద్వారా క్యాన్సర్ వస్తుందని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. క్యాన్సర్ వైద్యం ఎంతో ఖరీదైందని, కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని, క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఆహార అలవాట్లో జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు, మణీంద్ర, త్రిమూర్తులు, పెద్దప్రోలు భాస్కర్, వైద్యులు చిట్యాల సురేంద్ర, నార్ని భావజీ, చిట్యాల పద్మిని, చిట్యాల సురేంద్ర కుమార్, హడప ప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, గోగు కిరణ్, సత్తి జగన్మోహన్, ఆకుల మోహన్, రాధిక, గారపాటి శ్యామలకుమారి, నొన్న శ్రీ నాగలక్ష్మి, సుంకర యేసు, అడ్లు రంజిత్, అప్పన్న వెంకట సత్య, రమేష్ కుమార్, పెద్దబోలు భాస్కర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే ఓకే నాకు అక్కలేదు ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి సార్. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్పిరిట్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫెమినా, లయన్స్ క్లబ్ సంయుక్తంగా లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం వారు కలిసి సంయుక్తంగా మరి ఈ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ 160 మంది పిల్లలకి ఈరోజు ప్రివెన్షన్ క్యాన్సర్కి మరి వాళ్ళు మందులు ఇస్తూ ఉన్నారు. ఇది బయటకుండా ప్రభుత్వం 14 సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా క్యాన్సర్ బారిన ఎవరో పడకూడదనే మంచి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో, ఎందుకంటే రోజు రోజుకి కల్తీ ఆహారం తిని అందరికీ కూడా ఈ క్యాన్సర్ రావడం, క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు, కుటుంబాలన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఆర్థికంగా. మరి దాని నుంచి ప్రాణం కూడా కాపాడుకునే విధంగా క్యాన్సర్ అనేది ముందు రాకుండా ఈ యొక్క డ్రగ్ని డాక్టర్ సురేంద్ర గారు, అదే పర్సనల్గా డాక్టర్స్ కూడా మన క్లబ్లో ఉన్నారు కాబట్టి బావాజీ గారు, ఇంకా పద్మిని గారు, ఇంకెవరు ఉన్నారు డాక్టర్ మా టీంలో, ఈ డాక్టర్లతో పాటుగా మా లయన్స్ క్లబ్ సభ్యులు బత్తుల ప్రసాద్ గారు, అదే పెద్దపోలు భాస్కర్ గారు, ఇంకా మా లయన్స్ క్లబ్ కిరణ్ గారు, అందరూ కూడా ఈ మంచి ఉద్దేశంతో చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటే సేవ, క్లబ్ అంటే అది మనం ఏదో చాలామంది వేరే అనుకోవచ్చు. ఆ సేవకు ప్రతిరూపంగా మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. లయన్స్ క్లబ్ స్పిరిట్ని ఎప్పుడు ముందులో నిలబెట్టాం. అదేవిధంగా ఈరోజు అన్ని క్లబ్బులు సంయుక్తంగా ఈ సేవా కార్యక్రమం చేసినందుకు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది ప్రభుత్వానికి ఎంతో కొంత సాయం, అదే రకంగా ప్రజలకు కూడా క్యాన్సర్ బారిన పడకుండా మనం చేసే చర్యలన్నీ కూడా మరి చాలా మంచి ఉద్దేశం చేశారు. ఇదే విధంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చిన్నపిల్లలు క్యాన్సర్ బారి పడకుండా ఉండే విధంగా చేసి ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు క్యాన్సర్ అనేది రాకుండా చేసే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు.